జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. 22వ పాసురం. அங்கண்மாஞாலத்தரசர் அபிமானபங்கமாய் வந்துனின் பள்ளி கட்டிற்கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய்ச் சேத தாமரை பூ போலே செம்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அம்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇజిందు. మన గోదమ్మ ఈ పాసురంలో మన గురించే బాగా చెప్తున్నారు. మన గురించి అంటే ఎటువంటి వారమైన మనము అంటే అంగణ్ అందమైన, మా పెద్దగా విశాలమైన, జ్ఞాలత్ అంటే ఈ భూమి, ఆ రసర్ పరిపాలించేవారు అంటే అందమైన విశాలమైన భూమిని పాలించే అరసర్ రాజులు ఎలా వచ్చారు? అభిమాన భంగమాయ్ వారి యొక్క అహంకారాన్ని పోగొట్టుకుని వచ్చారు. ఎక్కడికి వచ్చారు? నిన్ పల్లి కట్టిర్ కీజే అంటే నీ ద్వారము, నీ తిరుమాళిక దగ్గరకు వచ్చారు కన్నా అంటున్నారు మన గోదమ్మ గారు లోపల ఉన్న కృష్ణయ్యతో. మన గురించి ఎలా అంటే ஒரு நாயகமாய் ஓடவுல குடநாண்டவர் కరుణాయ్ కవంద కాలర్ సిదగియ పానయర్ ఒక కథ చెప్పారు మన నమ్మాళ్వార్. అదేవిధంగా పరాశర భట్టర్ అని వారు కూడా ఏకో ముక్తాత పత్ర ప్రచల మణిగణాత్కారి మౌలిర్ మనుష్యో అని వీరు కూడా ఒక కథ చెప్పారు. ఏంటి కథ సారాంశము అంటే, ఒక రాజు బాగా సంపద కలిగినవాడు, నిత్యము పట్టు పీతాంబరాలే ధరించేవాడు, పంచపక్ష పరవాణాలతో భోజనం చేసేవాడు, ఎటు చూసినా అందరూ కొనియాడేవారు. రాజ్యంలో గదులు గదులు నిండా రత్నాల మణుల మాణిక్యాలతో ఉన్నాయి. బంగారు పళ్ళల్లోనే సాపాటు భోజనం చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా రాజు ఏనుగంబారి మీద ఊరేగుతూ వెళ్ళేవాడు. ఆ రాజు యొక్క అనుగ్రహం కోసమని సామంత రాజులు, మంత్రులు, సామాన్యమైన మనుషులు ఒక్కసారి రాజు నా వంక చూడకపోతాడా అని ఆ రాజుగారి వంక అంటే ఏనుగు మీద కూర్చుని వెళుతున్నాడే అహంకారంతో ఆ రాజు మమ్మల్ని చూడకపోతాడా అని అందరూ దన్నాలు పెడుతూ ఉన్నారట. కానీ రాజు అంత సంపద ఉంటే కన్ను ఎక్కడుంటుంది? కింద ఉండనే ఉండదు, పైగానే ఉంటుంది. కనుక అంతమంది దన్నాలు పెడుతున్నా ఎవ్వరిని పట్టించుకోకుండా అహంకారంగా వెళుతూ ఉన్నాడట రాజు. లక్ష్మీదేవికి అందరూ బిడ్డలే, అందరి దగ్గర ఉండాలనుకుంటుంది లక్ష్మీదేవి. ఒక రోజు మన దగ్గర ఉంటుంది లక్ష్మి, తర్వాత రోజు పక్క వాళ్ళ దగ్గరికి వెళుతుంది. వాళ్ళ దగ్గర నిత్యవాసం కాదు, ఆ పక్క వాళ్ళ దగ్గరికి వెళుతుంది. కనుక డబ్బులు ఉన్నప్పుడు అహంకారంగా ఉండడం కుదరదు, కూడదు అంటున్నారు మన గోదమ్మ గారు. డబ్బులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, తెలియకుండానే మనకు ఒక రకమైన అహంకారం వస్తుంది. ఉదాహరణ, ఎవరి అహంకారం వారిది. ఒక చీమ అనుకుంటుందట ఈ పుట్ట నాది అని. మనం అనుకుంటామట ఈ ఇల్లు నాది, నా సొంతం, నేనే ఇంటికి యజమానిని, నాకు అధికారం ఉన్నది, నాకు సంపద ఉన్నది అన్న అహంకారం ప్రతి మనిషికి ఉంటుంది. కనుక ముందు దాన్ని విడిచిపెట్టాలి అంటున్నారు మన పెద్దలు. వీడు మిన్ముత్తவும் వీడు செய்து ఉమ్మియర్ వీడుడై యానిడై వీడు செய்మినే. అహంకారం ఆవహించింది. వీడు మిన్ అంటున్నారు ఆళ్వార్లు. వదలండి 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 అంటున్నారు. ఏం ఆళ్వారే, ఏం వదలాలి? అహంకారాన్ని విడిచిపెట్టండి. పాము వస్తోంది, అయితే అప్పుడు ఉపన్యాసం చెప్తామా మనము నిండా పాము గురించి. పాము కాటు వేస్తే విషము శరీరం అంతా వ్యాపిస్తుంది, మెల్లగా నోటి నుంచి నురగొస్తుంది, ప్రాణం పోతుంది అని చెప్తామా? అప్పుడు పామొస్తుంది 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 అని చెప్తాం. అట్లాగే వీడు మిన్ వదలండి 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 అంటే పాము ఎంత విషము, క్రౌర్యమో, మనిషిలో ఉండే అహంకారము అంత భయంకరమైనదట. అహంకారం ఒక్కటే ఉంటుందా మనలో కాపురము? కాదు.
కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఒక్క అహంకారం వస్తే కూడా పిల్లలందరూ వస్తారట మన దగ్గరికి. కనుక అహంకారాన్ని విడిచిపెట్టాలి. కనుక అంగన్మా జ్ఞాలత్ అరసర్, అంగన్ అందమైన, మా విశాలమైన ఈ భూమండలాన్ని పరిపాలించే రాజులు తమ యొక్క అహంకారము అణిగినాక, ఎందుకని పరాయి దేశ రాజులు ఈ రాజ్యం మీద దండ ఎత్తిరాగా ఈ రాజ్యాన్నంతా కూడా పరాయి రాజులు ఆక్రమించుకోగా, ఇప్పుడు ఈ రాజు స్థితి ఏమిటి అంటే బిచ్చగాడవుతాడట. కట్టుకోటానికి సరైన వస్త్రము ఉండదట, తలదాచుకోటానికి నివాసము ఉండదట, తినడానికి కొంచెం ఒక ముద్ద లభించదట. ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? సంపద ఉంటే అంత అహంకారంతోనా? సంపద లేకపోతే ఇలానా? తినడానికి ఒక కుండ పెంకుని పట్టుకుని యాచిస్తూ ఉన్నట్ట. ఎప్పుడు? చీకటిలో. పగటి పూట బిచ్చమెత్తుకుంటూ ఉంటే ఓడిన రాజు ఓడిన రాజు అందరూ ఎగతాళిగా మాట్లాడతారు కదా, ఆ మాటలు తట్టుకోలేక రాత్రిపూట భిక్షాటన చేసేవాడట. కరుణాయ్, నల్లటి కుక్క ఉన్నదట. చీకటి నల్లగా ఉంటుంది, కుక్క నల్లగా ఉంది. పాపం కనిపించక ఆ కుక్క తోక తొక్కాడట. వెంటనే కుక్క అరిచిందట. ఆ అరుపుకి రాజుకి కాటేసిందేమో, కొరికిందేమో అని రాజు భయంతో అరిచాడట. ఏమిటి అరుపులు అని ఇంట్లోపల ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారట. ఏదైతే జరగకూడదనుకున్నాడో అదే జరిగింది. అందరూ హేళనగా మాట్లాడారు. ఒరే, వాడు డబ్బులున్నప్పుడు అహంకారంగా ఉన్నాడు, ఇప్పుడు డబ్బులన్నీ పోయినాయి కదా, చూడు వాడి స్థితి, అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బాధట వాడు. తర్వాత అటువంటి వాడికి రాజ్యాన్ని ఇస్తాను అన్నవద్దు అంటాట. కనుక అంగన్మాజ్ఞాలత్తరసర అభిమాన భంగమాయ్, అలాంటి రాజులందరూ కూడా గర్వము అహంకారము వదిలి పోగొట్టుకుని భంగమాయ్ వందు వచ్చి నిన్పల్లి కట్టీర్ కీజే, నీ సింహాసనము క్రిందుగా కూర్చుని ఉన్నారు కన్నా. అలాగే వాళ్ళు రాజులం అన్న అహంకారాన్ని పోగొట్టుకుని వచ్చారు, మేము స్త్రీత్వం అనే అభిమానాన్ని పోగొట్టుకుని వచ్చాము. వారు భయంతో నీ దగ్గరకు వచ్చారు, మేము ప్రేమతో నీ దగ్గరకు వచ్చాము కన్నా. అలాగే మన విభీషణ ఆళ్వాన్ కూడా త్యక్త్యా పుత్రాంశ ధారాంశ, అందరినీ విడిచిపెట్టి రామచంద్రుడే రక్షకం అని వచ్చి ఆశ్రయించారు విభీషణుడు రామచంద్రుని. అలాగే యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే, బ్రహ్మగారి పదవి కూడా పుల్లు గడ్డిపోచతో సమానం, ఇంద్ర పదవి కూడా గడ్డిపోచతో సమానం. ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవర్ తిరువడి అని కూరత్తాళ్వాన్ సంపదనంతటిని విడిచిపెట్టి రామానుజుల వారి తిరువడిగళ్లే సంపద అని కూరత్తాళ్వాన్ కూరాన్ని విడిచిపెట్టి కాంచీపురానికి రామానుజుల వారి దగ్గరకు వచ్చి చేరినట్లుగా వీళ్ళందరూ కూడా అలా పెరుమాళ దగ్గరకు వచ్చి చేరారట. భంగమాయ్ వందునిన్ పల్లి కట్టీర్ కీజే సంగం ఇరు పార్పోల్ వందుత్తలై పెయ్దోం. ఎలా వచ్చామో ఒంటరిగా రాలా, శేషభూతులం, అనన్యార్హ శేషత్వం, నీవే రక్షకుడవు అని వచ్చాం. ఎలా వచ్చాం? గోష్ఠిగా వచ్చాం. ఇరుప్పార్పోల్ వందు, ఇదివరకంతా అనేక కష్టాలు అనుభవించాం, కానీ కష్టమంతా తీరిపోయింది. ఎవరు కష్టం పడ్డారు? అట్లా ఎవరు ఎక్కడికి వచ్చి చేరారు అంటే ఉదాహరణ మన భరతాళ్వాన్. భరతాళ్వాన్ చేసిన ఒకే ఒక్క తప్పు. నేనేం తప్పు చేశాను అంటే, శత్రుఘ్న, రామచంద్రుణ్ణి విడిచిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళడమే నేను చేసిన తప్పు. ఎప్పుడైతే పరమాత్మను విడిచిపెట్టి దూరంగా సంసారంలో మునిగిపోయామో కష్టాలే మన దగ్గర ఉంటాయి. కనుక అదే పెరుమాళ దగ్గర ఉంటే నిత్యం ఆనందమే. కానీ శత్రుఘ్న, నేనేం తప్పు చేశాను? మేనమామ ఇంటికి వెళ్ళి తప్పు చేశాను, రామచంద్రుణ్ణి విడిచిపెట్టి. భరతుడు తిరిగి రాజ్యానికి వచ్చేసరికి అన్ని జరిగిపోయినాయి.
దశరథుడు వరాలను ఇచ్చాడు. ఎప్పుడో కైకమ్మ గారికి మందర రావడము, మందర కైకమ్మ గారి యొక్క మనసును మార్చడము, కైకమ్మ గారు దశరథుణ్ణి కోరడము, దశరథుడు 2 వరాలు ఇవ్వడము, ఆ వరాల బలము చేత కైకమ్మ గారు రామచంద్రుడికి వనవాసానికి పంపించడము, రామచంద్రుడే కాకుండా సీతమ్మ గారు లక్ష్మణస్వామి వనవాసం చేయడము. ఎప్పుడైతే రామచంద్రుడు అయోధ్యను విడిచిపెట్టారో దశరథుడు స్వర్గస్థుడు అవ్వడము, భరతుడు రావడం అన్ని జరిగిపోయినాక వచ్చాడు భరతాళ్వాన్. వచ్చేసరికి అయోధ్య ఎలా ఉన్నది అంటే చెట్లు ఆకులు రాలిపోతూ ఉన్నాయి, పక్షులు మేతకు వెళ్ళట్లా గూడులను విడిచిపెట్టి, పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, స్త్రీలు బాధపడుతూ ఉన్నారు, పురుషులు ఏ పని చెయ్యట్లా. కేవలము దశరథుడే కాదు బాధపడటము, అయోధ్యంతా బాధపడుతోందట. చేతన అచేతనాలతో సహా అయోధ్య బాధపడుతోంది రాముణ్ణి విడిచి ఉన్నందుకు. సరి భరతుడికి వస్తూ ఉండగానే ఇవన్నీ కనిపించేసరికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని భావిస్తూనే లోపలికి వెళ్ళారు. కైకమ్మ గారిని చూశారు. చూడగానే దశరథుడు స్వర్గస్థుడైనాడని తెలిసింది. వెంటనే రాజా అని పిలిచింది కైకమ్మ. దశరథుడు స్వర్గస్థుడైనాడు అన్న మాట కంటే రాజా అన్న పిలిచిన మాట మరింత బాధ కలిగిందట భరతాళ్వానికి. దశరథుడు స్వర్గస్థుడైతే రాజు ఎవరై ఉండాలి? రామచంద్రుడై ఉండాలి. కానీ నన్ను రాజా అంటోందేంటి అంటూ ఎన్నో దుర్భాషలాడాడు భరతాళ్వాన్ కైకమ్మ గారితో. వెంటనే అందరితో కూడి ఎక్కడికి వేంచేశారు అంటే మన శృంగిభేరపురం గుహపెరుమాళ్ళ దగ్గరకు వచ్చారు. గుహపెరుమాళ్ళు కూడా భరతుడి యొక్క రాకను చూసి ఇంతమందితో వస్తున్నాడు అంటే రామచంద్రుడిని ఏం చేయడానికి రాబోతున్నాడో, నన్ను దాటి కదా రామచంద్రుడి దగ్గరకు వెళ్ళగలడు ఈ భరతుడు అని అందరి ఆటవికుల్ని పిలిపించి అందరి చేతుల్లో అస్త్రాలు శస్త్రాలతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారట గుహపెరుమాళ్. వెంటనే భరతాళ్వాన్ ఇంతమందితో వచ్చి సుమంతుడు కూడా పక్కనే ఉన్నట్ట. సుమంతుడు భరతుడితో ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే సుమంతుడు దగ్గరకు వచ్చి భరతుడికి గుహుడు గురించి చెబుతూ ఉన్నాడు. కన్నెత్తే చూడలేదట. భరతుడి లక్ష్యం ఎక్కడ ఉన్నది? రామచంద్రుడి దగ్గరే ఉన్నది. కనుక ఇన్ని చెప్పిన గుహుడు విషయాన్ని భరతుడు కన్నెత్తి కూడా చూడల. భరత, ఎవరో తెలిసిన ఈ గుహుడు రామచంద్రుడు ఒక రాత్రి ఇక్కడ వేంచేసి ఉన్నాడు, గుహుణ్ణి తమ్ముడుగా భావించాడు రామచంద్రుడు అని చెప్పగానే దగ్గరగా వెళ్ళి గాఢాలింగనం చేసుకున్నట్ట భరతుడు. వెంటనే ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు భరతుడు గుహపెరుమాళ్ళకి. కౌసల్య రామచంద్రుడి కన్న తల్లి. ఎంద నోన్బు నోత్తాళ్గలో ఏమి నోము నోచిందో రామచంద్రుడికి కన్న తల్లి అయ్యింది కౌసల్యమ్మ గారి గురించి. ఇక సుమిత్రమ్మ గారి గురించి, లక్ష్మణుడు ఏమి భాగ్యవంతుడు. లక్ష్మణో లక్ష్మి సంపన్న, సంపద కైంకర్యం అనే సంపద కలిగిన వాడు లక్ష్మణస్వామి. ఆ లక్ష్మణుడు భాగవతోత్తముడు మహానుభావుడి యొక్క కన్న తల్లి సుమిత్ర. ఈ పేయి అంటే రాక్షసి నన్ను కన్న తల్లి అని నిందిస్తూ ఉన్నట్ట. గుహుడు భరతుడికి ఉపదేశం చేస్తున్నట్ట. భరత, అలా అనొద్దు. కైకమ్మ గురించి ఎంత ఆప్యాయంగా మాట్లాడాడో రామచంద్రుడు, నీవు ఇలా మాట్లాడావని తెలిస్తే రామచంద్రుడు బాధపడతాడు. వద్దు వద్దు అలా మాట్లాడకు అని గుహుడే భరతుడికి ఉపదేశం చేశాడట. అంతా కూడా అవతరించాడు భరతుడు రామచంద్రుడికి. కానీ ఒక ఆటవికుడైన గుహుణ్ణి కూడా తన సొంత తమ్ముడుగా భావించాడు రామచంద్రుడు. ఏమి దయాళు రామచంద్రుడి యొక్క కళ్యాణ గుణం ఎంత గొప్పది. వెంటనే భరతాళ్వాన్ యొక్క శరీరాన్ని చూశాడు భరతుడు. గుహుడు వెంటనే రామచంద్రుడు నారవస్త్రాలు ధరించాడు, గుహుడు మన భరతాళ్వాన్ నారవస్త్రాలు ధరించారు. రామచంద్రుడు ముడిని ధరించారు, భరతాళ్వాన్ ముడిని ధరించారు. రామచంద్రుడు ఎలా అయితే వెంచేసి ఉన్నాడో భరతుడు అలాగే వెంచేసి ఉన్నాడు. అయ్యో, నేను తప్పుగా భావించానే రామచంద్రుడి తమ్ముణ్ణైన భరతుణ్ణే. రామయ్య ఎంత గొప్పవాడో అలాంటి 1000 రామచంద్రుళ్ళు కలిస్తే ఎంత గొప్పదో ఒక్క భరతాళ్వాన్ అంత గొప్ప వైభవం కలిగిన వారు అని కూడా అనుకున్నాడు. వెంటనే చిత్రకూటానికి బయలుదేరాడు భరతాళ్వాన్. భరద్వాజ ఆశ్రమం దాటుకుని చిత్రకూటం,
వెంటనే లక్ష్మణస్వామి అయోధ్య పతాకాలను సేవించి ధ్వజాలను సేవించి, అన్నా మీరు లోపలికి వెళ్ళండి, నేను సంహరిస్తాను భరతుణ్ణి, అందరినీ సంహరిస్తా, నా వీరత్వాన్ని చూపిస్తా అంటూ ఉంటే లక్ష్మణస్వామి, లక్ష్మణ నీకేమన్నా రాజ్యకాంక్ష ఉందా ఏమిటి? తప్పు తప్పు, భాగవత అపచారం చేస్తున్నావు లక్ష్మణ. రామచంద్రుడు నీ అన్న బ్రతికి ఉన్నాడు అంటే అక్కడ భరతుడు ఉన్నాడు కనుక. ఈలోపు భరతుడు వచ్చాడు. వెంటనే రాజన్ అని పిలిచాడట రామచంద్రుడు కూడా. వెంటనే పాదాలు పట్టుకుని బోరున ఏడ్చేట భరతుడు. రాజ్యంచ అహంచ, రాజ్యం ఎలా నీ సొత్తు అన్నా, నేను నీ సొత్తుని, నేను నీకు దాసుణ్ణి అన్నట్ట. చూసావా లక్ష్మణ, భరతుడి యొక్క వైభవం అది అన్నాడట రామచంద్రుడు. లక్ష్మణ స్వామితో భరత వైభవాన్ని చూపించాడట. అలా భరతాళ్వాన్ ఎలా అయితే అన్ని విడిచిపెట్టి రామ పాదాలే సంపద అని ఎలా అయితే వచ్చారో, ఇప్పుడు కష్టమంతా తీరిపోయింది భరతుడికి. వచ్చేటప్పుడు బాధపడుతూ వచ్చాడట, వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళాట. రామచంద్రుడు రాలేదు కదా, వెళ్ళలేదు కదా తిరిగి అయోధ్యకు, దాసత్వం లభించింది కదా, స్వతంత్రత పోయింది కదా, ఇది ఆనందమట భరతాళ్వానికి. కనుక వందు తలై పేదోం, అలాగే మేము కూడా ఆయర్ కులంలో జన్మించిన వాళ్ళం. మేము ఇలా గోపికల్ని మేల్కొలపడం, నందగోపుణ్ణి మేల్కొలపడం, ఇలా ఇన్ని పాసురాలు తెల్లవారుజామున లేసి సేవించాం కనుక కన్నా మా కష్టమంతా తీరిపోయింది, నిన్ను సేవిస్తున్నాం, సేవించబోతున్నాం అంటున్నారు మన గోదమ్మ. తలై పేదోం, వచ్చి చేరాం. సరి గోదా, ఏం చేయను నేను అన్నట్ట కృష్ణయ్య. కింగిణివాయ్ చేద తామరై పూపోలే సెంకణ్ సిరిచిరిదే ఎమ్మేల్ విజయావో. ఉపాధ్యాయురాలు అధ్యాపయంతి మన గోదమ్మ. అప్పుడేమో వర్షదేవుడికి చెప్పింది ఎలా వర్షం కురవాలో 4వ పాసురంలో. ఇప్పుడు కണ്ണనికే చెప్తుంది నేత్రాలు ఎలా విప్పార్చాలో. ఎలా విప్పాలి గోదా నేత్రాలు? కింగిణివాయ్ చేద తామరై పూపోలే, సూర్య కిరణాలు పడగా తామర పుష్పం, మొగ్గగా ఉండే తామర పుష్పం మెల్లగా 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 ఎలా అయితే విచ్చుకుంటుందో కన్నా, అలాగే నీవు కూడా నీ అందమైన వాత్సల్యము కలిగిన సెంకణ్, ఎర్రగా ఉంటాయట పెరుమాళ నేత్రాలు. ఎందుకని? వాత్సల్యము ఎక్కువగా ఉండడము చేత. అలా అందమైన ఎర్రగా ఉండే వాత్సల్యము కలిగిన ఆ నేత్రాలను సిరిచిరిదే, కొంచెం కొంచెంగా తామర పుష్పం ఎలా అయితే వికసిస్తుందో అలా వికసింపచేసి నీ నేత్రాలను అనుగ్రహించు. తింగళం ఆదిత్యనం యశుందార్పోల్, ఆ చంద్రుడు ఎలా అయితే ఆహ్లాదకరంగా చల్లదనాన్ని ఇస్తాడో, ఆదిత్యనం సూర్యుడు ఎలా అయితే తన యొక్క కిరణాల ద్వారా ప్రకృతిని పులకింపజేస్తాడో, అలాగే నీ అనుగ్రహం మాకు కావాలి. యశుందార్పోల్, అలా సూర్యుడు నేరుగా వచ్చేయుడు. అరుణోదయం, అరుణోదయమైనాక సూర్యోదయం, మెల్లగా వస్తాడు సూర్యుడు. అలాగే నీవు కూడా నేత్రాలు విప్పాలి. అంకణ్, అందమైన ఇరండుం, నీ 2 నేత్రాలని ఎంగల్ మేల్ నోకుదియేల్, పరిపూర్ణమైన కటాక్షం కావాలి నీ నేత్రాలు విప్పార్చి. అలా నీ అనుగ్రహముతో ఎంగల్ మేల్ శాపం ఇజిందు, అలా మా యొక్క నిన్ను ఇప్పటి వరకు విడిచి ఉండే ఆ విశ్లేషణ అనే బాధ పోయేలా మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ గారు కృష్ణయ్యను. సరి అలా విప్పార్చి అనుగ్రహించేటట నేత్రాలను మన గోదమ్మ గారిని. ఇవాల్టి నామం తామరై పూపోలే, తామర పువ్వు వంటి వాడా తిరుమాలిరం సోలై అనే దివ్యదేశాన్ని అనుగ్రహించారు అజగర్. அங்கன்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்த தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செம்கண் சிரிச்சிறிதே மேல் விஜயாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கண் 2 கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இஜிந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.